హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే పైన ట్యాగ్ చేశాను కదా! దివాళీ వచ్చేస్తుంది కదా! సో, మనం షాపింగ్ చేయాలి కాబట్టి దివాళీ షాపింగ్ అసలు ఏమేమి స్టఫ్ అనేది నేను షాపింగ్ చేశాననేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఫస్ట్ మనకు దివాళీ అంటేనే గుర్తొచ్చేది దీపాలు. సో, ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి. ఇది వాటర్ దియాస్ అనమాట. ఫ్లోట్ అవుతాయి. వాటర్‌లో పోసి ఫ్లోట్ అవుతాయన్నమాట. వాటర్‌లో గనక ఇవి గనక వదిలాము అంటే సో, లోటస్ షేప్‌లో ఉండే ఈ లోటస్ దియాస్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న కీ చైన్ లాగా ఉంది కదా! దీనికి పైన మనం థ్రెడ్ కట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. ఒక చిన్న మహల్ లాగా ఉంది. ఇది కూడా అంతే కింద బ్యాటరీ పెట్టుకుంటే అక్కడ ఆన్ చేసుకోవాలి. దీంతో పాటు నేను ఇంకొన్ని కూడా తీసుకున్నాననమాట. అవి కూడా మోస్ట్‌లీ అన్నీ ఎల్ఈడీవే తీసుకున్నాను. ఎందుకంటే డెకరేషన్‌కే అనమాట. డెకరేషన్‌కి ఎల్ఈడీ అయితే కొంచెం బావుంటుంది. అక్కడ నార్మల్‌గా యాక్చువల్ రంగోలీస్ ఉంటాయి కదా! వాటికి మాత్రం ఇంటి ముందు మాత్రం నేచురల్‌గా ఉండే క్యాండిల్స్ కానీ, ప్రమిదల్లో ఒత్తులేసి పెట్టుకుంటామనమాట. సో, అందుకని డెకరేషన్ స్టఫ్ వరకు నేను అన్ని ఎల్ఈడీనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి నార్మల్ ఫ్లేవర్డ్ ఉంటాయి కదా! ఫ్లేవర్డ్‌వి కప్ క్యాండిల్స్ అనమాట. ఇవి నేచురల్‌వే. ఇది ఒక బాక్స్. ఇంకా నేను ఇంతటితోటి ఈ ఎల్ఈడీ వాటితోటి ఎండ్ చేశాననమాట. ఇంతకంటే ఎక్కువ కొనలేదు. టోటల్‌గా మొత్తం ఒక 8 దాకా తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్ షేప్స్‌గా ఉండేది. సో, ఇలా ఇవి తీసుకొని నెక్స్ట్ ఇంకా మన పర్సనల్ యూస్‌కి కొన్ని మనకి ఇంట్లో పూజ చేస్తాం కదా! దివాళీ అంటే లక్ష్మీ పూజ. సో, లక్ష్మీ పూజ కోసం ఒక చిన్న సిల్వర్ అమ్మవారి బొమ్మ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ 108 ఫ్లవర్స్ ఉంటాయి కదా! ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈచ్ హాఫ్ గ్రామ్ ఉందనమాట. హాఫ్ గ్రామ్ ఆఫ్ సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్. సో, ఇవి తీసుకున్నాను ఒక 108. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి పెడతాం కదా మనము పైన పటాలకి పైన కొంచెం పెద్ద సైజ్‌గా ఉండే ఫ్లవర్స్ ఇవి గనక మనం కొంచెం బెండ్ చేసి పెడితే చాలా బావుంటుంది. డైలీ అని కాదు కొంతమందికి డైలీ ఫ్లవర్స్ ఉండవు కదా! అట్లాంటోళ్ళు కూడా ఇవి డైలీ పెట్టుకున్నా బావుంటుంది. లేదు అంటే ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లాంటిది ఒక్కటొక్కటి పెట్టుకున్నా కానీ చాలా బావుంటాయన్నమాట. సో, దీంతో పాటి ఈ రెండిటి మధ్యలో సైజు మీడియం సైజులో ఇంకొక చిన్న ఫ్లవర్స్ అనమాట. ఇవి కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి కూడా వెయిట్ అయితే నాకు ఎగ్జాక్ట్‌లీ ఐడియా లేదు. బట్ కొంచెం థిక్‌గా ఉన్నాయన్నమాట. కొంచెం బెండ్ చేసినా కూడా బెండ్ అవ్వకుండా అంత థిక్‌గా ఉన్నాయి. నాకైతే కొంచెం మందార పూలు స్టైల్ హైబిస్కస్ లాగా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది అమ్మవారి బొమ్మ అనమాట. కింద ప్లేట్ మనం చేసే ఏదైనా కూడా ఇంకా ఆ ప్లేట్లోనే పడుతుంది. ఏదైనా కుంకుమ పూజ కానీ ఫ్లవర్స్‌తో కానీ ఇలా చేసుకుంటే బావుంటుందనేసి ఇట్లా ఈ అమ్మవారి బొమ్మ తీసుకున్నాను. ఇది ఒక 40, 50 గ్రామ్స్ కొంచెం థిక్‌గానే తీసుకున్నాననమాట. నెక్స్ట్ ఇంకా నాకు పట్టీలు పాడైపోయినాయి. సో, ఇలా అవి కూడా తీసుకున్నాననమాట. ఇవైతే పైన కొంచెం సన్నగా ఉన్నా కానీ ఒక జడ ఎలా అల్లుతామో అలా ఉందనమాట. చాలా బాగున్నాయి. ఎప్పుడు సౌండ్ లేనివి చేస్తున్నాను అనేసి ఈసారి సౌండ్ వచ్చేవి తీసుకున్నాను. నాకైతే చాలా బాగున్నాయన్నమాట. అంటారు కదా సదా గజ్జలు అని మేము చిన్నప్పుడు అనేవాళ్ళు. మరి అంత సౌండ్ లేకపోయినా కొంచెం సౌండ్ బాగానే ఉండే గజ్జలు తీసుకున్నాననమాట. నెక్స్ట్ ఇంకా నేను ఒక చిన్న చైన్ కూడా తీసుకున్నాను. ఇంకా చైన్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు అసలే సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్ చాలా హైలో ఉన్నాయి కదా! సో, మనం ఏ చిన్న ఐటెం తీసుకోవాలన్నా కూడా చాలా కాస్టే అవుతుంది. సో, నేను కొంచెం మినిమల్‌గానే తీసుకున్నాను. ఇది కొంచెం సింపుల్‌గా నచ్చి తీసుకున్నాననమాట. సో, ఇంక ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి. ఈ చైన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు. ఒక 50,000 అలా అయినట్లుంది. ఇదొకటి తీసుకున్నాననమాట. ఇలా నా ఈ దివాళీ షాపింగ్‌ని ఎండ్ చేశాను. ఇన్ని తీసుకున్నాక అనిపించింది ఒక కుర్తీ తీసుకొనుంటే బాగుండేది అని. సో, ఇంకా దాన్ని కూడా బ్యాలెన్స్ చేశాననమాట. బట్ దీనికోసం అని తీసుకోలేదు. ఇదివరకు తీసుకున్నాననమాట. అది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఒక స్మాల్ ఫ్లోరల్ కుర్తీ అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కొంచెం ఇది శారీ కూడా ట్రెండింగ్‌లో ఉంది. అట్లాంటిదే ఈ చికెన్ కర్రీ కుర్తీ అనమాట. చూసారా చిన్న ఫ్లవర్స్ నాకు పర్పుల్ కలర్ ఈ మధ్య ఎందుకో నచ్చుతుంది. మన దగ్గర లేనిది ఏదన్నా మనకు నచ్చిద్ది కదా! సో, నా దగ్గర లేదనేసి ఇంక ఈ కలర్ తీసుకున్నాను. ఇలా నేను ఈ ఐటెమ్స్ అన్నీ షాపింగ్ చేశాను. ఇవన్నీ ఎలా యూజ్ చేశానో ఫెస్టివల్ డే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.